ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. ధనుస్సు మకర రాశుల వారికి చైత్రమాసం 2025 ఏప్రిల్ మాస ఫలితములు. లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈ వీడియో కడవరకు చూడండి, మీ అభిప్రాయం తెలియపరచండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ అనే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. శుభం భూయాత్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కే ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. మనము జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలని మనము వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెలలో మనకి ధనుసు రాశి వారి గురించి మాస ఫలితములు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అసలు ఈ ధనుసు రాశికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు లెక్కలోకి వస్తారు. అయితే ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంది మాస ఫలితాలు అన్నట్టయితే, ఈ మాస ఫలితాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ యొక్క గ్రహాలని ప్రాతిపదికంగా మనం తీసుకుని చెప్తాము. వీరి సంచార ఫలంగాను. అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే మంచి చెడ్డలు మేలు కలయికగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిజికల్గా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అందరికీ కూడా కామన్గా ఉంటుంది, కానీ వీరికి మటుకు ఈ నెలలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక యోగా కానీ వ్యాయామాలు కానీ వీటిల్లో చేసుకుంటూ మీరు ఒక పనిని ఇంటర్వల్స్గా ఇచ్చుకుంటూ బ్రేక్ ఇచ్చుకుంటూ భగవన్నామం జపం చేసుకున్నట్టయితే మీకు మటుకు పని ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉండే. పని ఒత్తిడి తగ్గినా తగ్గపోయినా మానసిక ఒత్తిడి మీకు తగ్గుతుందని నేను చెప్తున్నాను. తర్వాత ఎంప్లాయీస్ తోటి, అంటే మీ యొక్క పక్క నుండి సహోద్యోగులు వాళ్ళతోటి కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి మీరు మాటలోనూ చేతలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, బాగుంటుంది. నెల సగం నుంచి కూడా మీకు మెరుగుదల కనిపిస్తుంది. అంటే ఏప్రిల్ 15 నుంచి కొంచెం డెవలప్మెంట్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీకు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అంటే మీ మాటల్లో ఎలాంటి వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక పని చేయాలి అన్నట్టయితే మీరు ఒక రకంగా చేయాలనుకుంటే మీ జీవిత భాగస్వామి వేరే రకంగా చెప్తుంటారు. అది మీరు ఒప్పుకోరు, మీరు చెప్పిన ఆవిడ ఒప్పుకోదు. అందుకే గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ యొక్క విషయంలో ఈ నెలలో మట్టుకు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలకి సమాధానం చేయండి. కారణం ఏంటంటే ఆవిడ చెప్పే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయని నా యొక్క జ్యోతిషపరంగా నా యొక్క అభిప్రాయము. కాబట్టి ఆవిడ యొక్క నిర్ణయాలకి మీరు గౌరవం ఇస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారు. నెల సగం నుంచి కూడా మీకు మెరుగుదల కనిపిస్తున్నాను, మంచిగా కూడా ఉండే అవకాశం ఉంది, బాగుంటుంది. మీ పిల్లల విషయంలో చూసినట్టయితే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు వాళ్ళు. వీళ్ళకి ఒక చదువులోనే కాదు, ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కూడా మంచి కాలం అని చెప్తున్నాను.
వ్యాపారస్తులు కూడా ఇది మంచి కాలమే, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే వ్యాపారస్తులు తీసుకోవచ్చు. ఒక కొత్త కంపెనీని మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత మీరు కంపెనీ వాళ్ళతోటి మీరు మీ కింద డీలర్స్ తోటి కూడా మీరు మటుకు అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీ పిల్లలకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ యొక్క కుటుంబ పరిస్థితి కూడా యావరేజ్గా ఉంటుంది. తర్వాత మీకు ప్రతి కార్యకలాపాన్ని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అంటే ఏ పని చేయాలనుకున్నా సరే ఉత్సాహవంతంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ మానసికంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి కూడా ఉంటుంది, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు అందరిలోనూ కూడా మంచి పనులు చేస్తూ మంచి మన్ననలను పొందుతుంటారు. అంటే మీకు ఎప్రిషియేషన్ వస్తుంది, చాలా బాగుంటుంది. అయినప్పటికైనా సరే మీకు ఎన్ని మంచిగా ఉన్నప్పటికైనా సరే మానసిక అస్థిరత, అంటే మనసులో స్థిరత్వం లేకుండా ఉండటం, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనప్పటికైనా సరే ఆటంకాలతో అయినా పనులు ప్రారంభిస్తారు. మీరు పనులు ప్రారంభించాలంటే ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆటంకాలు రాకుండా ఉండాలంటే మీరు గణపతి ఆరాధన చేయండి. ఒక పని చేయాలంటే 100 సార్లు ఆలోచన చేసి ముందర మనసులో వర్క్ చేసుకోండి. తర్వాత టేబుల్ వర్క్ చేసుకోండి. అక్కడ ఫీల్డ్ వర్క్ చేసుకోండి. మీకు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, చేస్తే మంచిది. నవగ్రహ ఆరాధన కూడా చేయండి. నవగ్రహాలకి కూడా పంచాంగాల్లో కూడా స్తోత్రాలు అవి ఉంటాయి. ఆ యొక్క స్తోత్రాలు చదవండి. లేదు అన్నట్టయితే మీకు నోరు తిరిగినట్టయితే బీజాక్షరాలతోటి మంత్రాలు జపం చేయండి. నవగ్రహానికి అధినాయకురాలు దుర్గాదేవిని పూజ చేయండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు చేస్తే మీకు అన్ని విధాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి లైఫ్ స్టోన్ కనక పుష్పరాగం పెట్టుకోండి, మీకు మంచిది. ఈ యొక్క ఓం గం గణపతి అనే మంత్రాన్ని చదవండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్. నెక్స్ట్ మనం మకర రాశి వారి గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క మకర రాశి వారి గురించి చెప్పుకోవాలంటే ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వస్తాయి. ఇది మకర రాశి అంటారు. వీరికి ఈ నెల మేధస్సు మరియు జ్ఞానము వృద్ధి అవుతుంది, డెవలప్మెంట్స్ అవుతాయి. అంటే మేధోబలంతో జ్ఞాన బలంతో వీళ్ళు అన్ని విధాలు కూడా అభివృద్ధిదాయకంగా ప్రతి పని కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో అనేక రంగాలుగా విజయానికి దారితీసే ఉన్నత స్థాయి ధీశక్తి పెరుగుతుంది. అంటే ఈ ఒక్క నెలలో మీరు తీసుకున్న నిర్ణయం లాంగ్ లైఫ్ కూడా పనికొస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. పట్టుదల, కృషి చేయాలనే తపన వీరికి విజయం వైపుకి దారితీస్తుంది. అంటే వీళ్ళకి మంచి పట్టుదల ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది ఈ నెల. తర్వాత మీకు విజయం వైపు మనకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. ల్యాండ్స్, అంటే గృహ నిర్మాణానికి ల్యాండ్స్కి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూల వాతావరణాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మొదటి 2 వారాలు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయండి, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు దాన్ని పుచ్చుకున్నట్టే బాగుంటుంది. ఎందుకంటే శని పొజిషన్ బాగానే ఉంది. ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో, ప్రొఫెషన్లో చాలా మంచిగానే ఉంటుంది. మీకు స్థల మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు కూడా ఉన్నాయి. స్థల మార్పులు ఉంటాయి, ఉద్యోగంలో కూడా మార్పులు ఉన్నాయి. మీరు మట్టుకు కోపాన్ని నియంత్రణ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే ఈ మాసం అంతా కూడా మీరు చెప్పినట్టుగా జనాలు వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మీరు విద్యార్థులకి ఉన్నాయంటే ఎలా ఉంటుందంటే, విద్యార్థులకి కష్టపడండి, ఫలితం బాగుంటుంది. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రిపరేషన్ అవ్వండి, బాగుంటుంది. తర్వాత మీకు పాస్పోర్ట్, వీసా అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రేమానురాగాలు అనేక రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీ యొక్క అభిప్రాయాలకి వారు విలువనిస్తారు. మీ యొక్క అభిప్రాయాల నుండి విలువని వాళ్ళు గుర్తిస్తారు. దాని తర్వాత మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటే చిన్న ప్రయాణాల లాభాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, స్నేహితులతోటి కూడా మంచి సమయము, కాలక్షేపము జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి సమయము. తర్వాత విజయం వైపు దూసుకు వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది. అయినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి మకర, కుంభ, మీనం శని బాగానే ఉన్నారని చెప్పాలి. అది ఇబ్బంది లేదు. మకర, కుంభ, మీన, మేష, వృషభంలో ఏంటి గురుడు కూడా 5 ఇంట్లో కూడా బాగానే ఉన్నాడు. నేను ఏమైనప్పటికైనా సరే మకర రాశి వాళ్ళకి అనుకున్న ఫలితాలు బాగానే ఉంటాయి. మీరు మటుకు ఇంకా ఫలితాలు డెవలప్ అవ్వాలి అన్నట్టయితే ఆంజనేయ స్వామిని పూజ చేయండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేయండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మకర రాశి వాళ్ళకి, మకర రాశిలో జన్మించిన వారికి లైఫ్ స్టోను అంటే ఒక మకర రాశికి అధినాథుడు శనీశ్వరుడు కాబట్టి బ్లూ రింగు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓం హ్రీం మర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని మీరు చదువుతూ ఉండండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు మకర రాశి వారికి ఉంది. ఏమైనప్పటికైనా సరే మకర రాశి వారికి అదృష్టం వచ్చే కాలం అని నేను చెప్తున్నాను. మరలా రేపు ఇంకొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. అయినట్టయితే నా వీడియోలోని మంచిని మీరు గ్రహించండి, చెడు ఏదైనా ఉంటే వదిలేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను దానికి జవాబు చెప్తా ఉంటాను. తర్వాత మీరు ఏదైనా ఒక జాతకం కానీ ఉదాహరణ జాతకం కానీ చెప్పాలి అన్నట్టయితే అడగాలంటే అడగండి, నేను అన్నింటికి కూడా ఆన్సర్ ఇస్తాను. యోగాల గురించి కానీ, అవయోగాల గురించి కానీ, దుర్యోగాల గురించి కానీ, ఒక కాంబినేషన్స్ గురించి కానీ, ఏదైనా ఒక కొత్త సబ్జెక్టు మీకు ఏదైనా తెలియాలంటే మీకు అవసరం అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. పెట్టినట్టయితే మటుకు నేను దానికి జవాబు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనప్పటికైనా సరే ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయని మనం ఆశిద్దాము. శుభం భూయాత్. ఆయురారోగ్యేశ్వర అభివృద్ధిరస్సు. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.